నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గంలో 5 సంవత్సరాలు బ్రహ్మాండం కష్టపడ్డాడు అని చెప్పడమే ఇండైరెక్ట్ టికెట్ పోరాట యోధుడు అని చెప్పాడు. అదే టికెట్ డిసైడ్. ఇండైరెక్ట్ ఆయన ముందు ఆత్మకూరు చెప్పారు కదా, ఆత్మకూరులో ఖచ్చితంగా పోటీ చేస్తున్నాడు, గెలుస్తున్నాడు. ఇంకా ఆయన వెంకటగిరి మీద హోప్స్ పెట్టుకున్నాడు కదా సార్, వెంకటగిరికి వస్తున్నానని చెప్తున్నాడు. క్లియర్గా చెప్పారు. అధిష్టానం చూసుకుంటుంది. నాకైతే క్లియరెన్స్ వచ్చింది. ఆయన కూడా ఎక్కడ కాంప్ చేస్తారు, ఆయన కూడా గెలుస్తాడు. ఆయన కూడా రేపు రాబోయే అసెంబ్లీకి ఇద్దరం ఖచ్చితంగా వెళ్తాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి రా కదలరా అనే నినాదంతో తిరుపతి పార్లమెంటు శంఖారావం పూరించినటువంటి వెంకటగిరిలో నారా చంద్రబాబు నాయుడు గతంలో జాతర ఏ విధంగా జరిగేదో పోలేరమ్మ గుడి నుంచి పెద్దవరం దాకా, నిన్న అడ్రోడ్ నుంచి తిరుపతి మరి ఎస్ఆర్ఎల్ కళ్యాణపురం వరకు జాతర జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అయితే అక్కడ మాకు సహకరించినటువంటి ఎలక్ట్రికల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, R&B కానీ అందరూ అధికారులు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా బ్రహ్మాండంగా సహకరించింది. ఈరోజు పేపర్లు చూస్తే బ్రహ్మాండంగా వచ్చాయి, ఛానల్స్ కూడా అన్నీ బాగా చేశాయి. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క ఛానల్కి కానీ, ప్రింట్ మీడియాకి కానీ మరి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ సభకి చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎర్రటి ఎండ 9 గంటలకు చెప్పాం, 10 గంటల వచ్చేసారు. 1 గంట స్టార్ట్ అయింది, 2 గంటలు అవుతున్నా కానీ ఎక్కడా కదలకుండా ఉన్నారంటే అది తెలుగుదేశం క్రమశిక్షణ, చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి ప్రేమ. అందుకనే ఎంత తొందరగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా కొన్ని ఛానల్స్ ఇంతకుముందే వాట్సాప్లో ఎక్కడో చూసా, కొత్త కుర్చీలు చూపించి ఇది సామాన్ పెట్టారు. ఆ అనువైతే మాది కాదు. మేము ఎప్పుడు కూడా అవతల పార్టీని విమర్శించలేదు, ఆ మీటింగ్ గురించి మేము కామెంట్ చేయలేదు. తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి క్రమశిక్షణ అది. ఏదో కొంతమంది వాలంటీర్లు వెళ్ళి కుర్చీలు తీసి పెట్టి, అదంతా మంచి పద్ధతి కాదు. ప్రజలు చూస్తున్నారు వెంకటగిరి టౌను ఏ విధంగా వచ్చారో, అదేవిధంగా మండలాలు ఏ విధంగా వచ్చారో ప్రజలకే తెలుసు. మీరు వాట్సాప్లో పెట్టినది మాత్రాన ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో రాత్రంతా చూశారు, తెల్లవారితే ప్రింట్ మీడియాలో అన్ని పేపర్లో బ్రహ్మాండంగా జరిగింది అని వాళ్ళు ఫోటోలు వేసి బ్రహ్మాండంగా రాశారు. వాళ్ళ పేపర్లకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటా అని చెప్పని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నిన్నటి రోజు జరిగినటువంటి రా కదిలిరా ప్రోగ్రాం రాష్ట్రంలోనే వెంకటగిరిలో 1,00,000 పై జనాభాతో స్టార్ట్ అయ్యి కొన్ని పత్రిక ఛానళ్ళు, కొన్ని మీడియాలు లాస్ట్లో అంటే క్లైమాక్స్లో కుర్చీని చూపించి ఇక్కడే బూచిగా చూపించి ఏం జరగలేదు అనే విధానంతో ప్రజల్లోకి ఒక ఎలక్ట్రానిక్ మీడియాని వాళ్ళకు ఒక ప్రశ్న పెట్టుకొని అభద్రతా భావాన్ని సృష్టించే విధంగా ఈరోజు జనాభాలోకి వాళ్ళు వెళ్ళారు. ఇంకోటి, ప్రతి గ్రామంలో తండోపతండాలుగా స్వచ్ఛందంగా ప్రజలు రాకదిరా మీటింగ్కి వస్తుంటే తెల్లారికి 7 గంటలకంతకాలం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కుల గణాంకాలు పేరుతో వాళ్ళని ఎక్కనీయకుండా మీ ఆధార్ కార్డు చెక్ చేయాలా,
ఇంకోటి చెక్ చేయాలని చెప్పి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి గురి చేసి చాలా మంది జనాభాని పంచాయతీ గ్రామాల్లో ఆపేసినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా అంటే ఇటువంటి రామ్ కుమార్ రెడ్డి, ఇంకొక వ్యక్తి ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి. ఒకటే చెప్తున్నాం, మీకు కాలం చెల్లే రోజు దగ్గర వచ్చింది. ఈ ఎలక్షన్లో జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్లి అఖండ మెజారిటీతో వెంకటగిరి సీట్ని కైవసం చేసుకోబోతుందని చెప్పి చంద్రబాబు గారు కూడా అర్థమైంది. వెంకటగిరిలో పసుపు జెండా రెపరెపలు ఆడుతుందని చెప్పేసి ఆయనకు అర్థమయ్యే అద్భుతంగా ఎక్కడ చూసినా కానీ వేలాది మంది జనాలు, లక్షలాది మంది తరలివచ్చినట్టు వెంకటగిరి ప్రోగ్రాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దురుద్దేశంతో మీడియా ముందు ఏదంటే అది మాట్లాడటం సబబు కాదని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎలక్షన్లో గవర్నమెంట్ ఏర్పడేది ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది. కాబట్టి దయవుంచి ఇటువంటి కళ్ళబొల్లి పత్రికలు ఉన్నాయని మీ ఇష్టానుసారంగా కానీ ప్రచురిస్తే పద్ధతిగా ఉండదని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై టీడీపీ అనే నినాదంతో నిన్న తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గుడు ఏడున్నటువంటి ఇన్ఛార్జి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాలంటీర్ని చెప్పి రకరకాలుగా అందరు ప్రజల్లో కూడా ఇబ్బంది పెట్టినటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే తొందరలో ఇంటికి పోయే రోజు దగ్గర పడ్డాయి కాబట్టి ఇలాంటి దురుద్దేశాలంతా కూడా కలుగుతూ ఉంటాయి. ఇది మంచి పద్ధతి కాదు. మీరు బహిరంగ సభ పెట్టారు, మేము ఎక్కడైనా కామెంట్ చేసామా? మీ సభల గురించి కానీ ప్రజల గురించి కానీ మీ జోలికి రాలా. నిన్న బహిరంగ సభ 1,00,000 మందితో అద్భుతంగా జరిగితే కొత్త కుర్చీలు ఫోటోలు తీసి ఇది సభ అని పెడితే మీ నోట్లో ప్రజలే ఊస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వెంకటగిరి ప్రజలు కానీ, వెంకటగిరి నియోజకవర్గం కానీ, మరి ఇతర నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈ పార్లమెంట్లో పెట్టినటువంటి బహిరంగ సభని 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలే చూస్తున్నారు అన్నీ. అందుకనే మీకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఈ దుర్బుద్ధులు అంతా పోతూ ఉన్నాయి. అదంతా కూడా తొందరలోనే బయటపడుతుంది. ఖచ్చితంగా 82 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పిన జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. వాళ్ళిద్దరి కలయికతో బ్రహ్మాండమైన మెజార్టీ సీట్లు కూడా 140 పైన వస్తాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ కానీ, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, సత్యవేడు కానీ, కాళాస్త్రి కానీ, అదేవిధంగా సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, కాళాస్త్రి మొత్తం కలిసి 7 నియోజకవర్గాలు కూడా అందరూ సహకరించారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. రామ్ కుమార్ రెడ్డి నాయుడు తొలి అధ్యక్షుడిగా ఓడిపోబోతా అన్నాడు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం గెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ గెలుస్తారని చెప్పి తెలియజేస్తాను. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్, నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. ఫోన్ 7842829186.